టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అసలు గుత్తొంకాయ బగారా రైస్ ఎంత పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా, కానీ చాలా చాలా సింపుల్గా ఈజీగా రెండు ఒకేసారి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒకేసారి ఇలా కుక్కర్లో తయారు చేసుకుందాము. సింపుల్ ప్రాసెస్ అండి, స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం హడావిడిగా ఉన్నప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా శనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు, ఇంకా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. సో చూసినట్టయితే వీటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకొని ఇందులోనే చెక్క, లవంగం, యాలకులు, ఇంకా ఒక చిన్న స్పూను జీలకర్ర, 3 స్పూన్లు ధనియాలు, కొంచెం అంటే కొంచెంగా మెంతులు వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి అస్సలు మాడకూడదు, మాడితే టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. తర్వాత కొంచెం ఒక 7-8 జీడిపప్పు పలుకులు, ఇంకా ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి వేసుకొని చిన్నగా కలుపుతూ మనం దోరగా వేయించుకోవాలి. దీంట్లోనే నిమ్మకాయ సైజ్ అంతా కడిగిన చింతపండు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎంత చక్కగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఫైనల్గా నువ్వులు వేసి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయిస్తున్నానండి. నువ్వులు అనేవి ఫైనల్గా వేయాలి, అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా, తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలాగే చల్లారనివ్వాలి. నెక్స్ట్ నేను ఇంకొక చిన్న కుక్కర్లో నెయ్యి తీసుకున్నాను. ఇందులో మీ ఫ్లేవర్కి తగ్గట్టు మీ దగ్గర ఏవైతే మసాలా దినుసులు ఉంటాయో బిర్యానీకి తగ్గ అవన్నీ వేసేయండి. బిర్యానీ ఆకు, మొగ్గ, చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ ఐనేజ్, షాజీరా, ఇంకా పువ్వు అంటాం కదా పత్తర్ పువ్వు, అది కూడా వేసాను. నెక్స్ట్ ఆనియన్స్ చాలా సన్నగా స్లైసెస్ చేసుకున్నాను. వీటిని కొంచెం కలిపిన తర్వాత ఫ్రెష్గా కడిగినటువంటి కరివేపాకు, ఇంకా చీర్చినటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం పింక్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఇంట్లోనే దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఫ్రెష్గా ఉన్నట్టయితే మనకి ఫ్లేవర్, టేస్ట్ అనేది పక్కా డిఫరెన్స్ వస్తుందండి. ఆల్రెడీ 1 అవర్ నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసి రుచికి తగ్గ సాల్ట్, కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా వేసి బియ్యం విరగకుండా లైట్గా అలా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలా కాసేపు కలిపిన తర్వాత 1 గ్లాస్ బియ్యంకి 1.25 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. టోటల్గా నేను ఇక్కడ 2.5 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను. ఫైనల్గా ఇక్కడ ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కానీ ఇంకేదైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కారం, ఇంకా రుచికి తగ్గ సాల్ట్, పసుపు అన్నీ కూడా యాడ్ చేశాను. ఒకసారి కచ్చా పచ్చగా మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో చూసారు కదా, కలర్ అయితే ఎంత బాగా వచ్చింది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక పెద్ద కుక్కర్లో నేను ఆయిల్ తీసుకొని ఇందులోనే పోప్కి తగ్గ ఐటమ్స్ అన్నీ కూడా వేసుకున్నాను. 1 బై 1 ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు, ఇంకా కరివేపాకు. నేను ఇక్కడ గానుగ నూనె తీసుకున్నాను కాబట్టి అలా బుడగలుగా వస్తుంది. ఇందులోనే కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్, ఇంకొక పెద్ద టొమాటో చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. వంకాయలన్నీ కూడా ఇలా స్లిట్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసినట్టయితే మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ అంతా కూడా లోపలికి పీల్చుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది గుత్తొంకాయ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు తినేదానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ చాలా క్విక్గా అయిపోతుంది. సో చూసారు కదా, అంతా కూడా చక్కగా కలుపుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ అంతా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. దీన్ని సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ చక్కగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇందులోనే 1.5 గ్లాస్ ఆర్ 2 గ్లాసెస్ మీరు చేసేటటువంటి క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 10 వంకాయలు తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మనం విజిల్ పెట్టినప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఒకసారి ఫైనల్గా సాల్ట్, ఇంకా కారం, మసాలా అన్నీ చెక్ చేసుకొని ఒక పావు చెంచా ఫ్రెష్ హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసి కొత్తిమీర తరుగు వేసానండి. కొంచెమే వేసుకోవాలి గరం మసాలా, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇలా అంచులంతా కూడా కదిలిస్తూ ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అంచులు మాడిపోతాయి. సో ఇలా బుడగల ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక విజిల్ వస్తే చాలండి.
ఇంతలోపు మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ ఇప్పించాను. చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదా, మనం నెయ్యి వేసాము, అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసాము కాబట్టి కుక్కర్ ఓపెన్ చేస్తేనే అసలు గుమగుమలాడిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. పిల్లలు సడన్గా అప్పుడప్పుడు కావాలని అడిగినప్పుడు కూడా చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉండే, చాలా పొడి పొడిగా చక్కగా వచ్చిందండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా పట్టాయి బియ్యంకి. ట్రస్ట్ మీ, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ గుత్తొంకాయ కూడా ఒక్క విజిలే రావాలండి, జస్ట్ ఒక్క విజిల్ సరిపోతుంది, లేదంటే మళ్ళీ వంకాయ మెత్తగా అయిపోతుంది. సో చూసారు కదా, ఆవిరంతా కూడా పోయిన తర్వాత చూసినట్టయితే చాలా చాలా కలర్ఫుల్గా, యమ్మీగా, టేస్టీగా, ఫ్లేవరబుల్ గుత్తొంకాయ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, వంకాయ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేసి. వేడివేడిగా సర్వ్ చేసినట్టయితే ఇంకా సూపర్ ఉంటుంది, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. వంకాయ చూసారు కదా, చాలా చాలా బాగా ఉడికిపోయింది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మనం ప్యాన్లోనే తయారు చేసుకోవాలంటే చాలా చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి విసుగు వస్తుంది. ఇలా ట్రై చేసినట్టయితే చాలా తక్కువ టైంలోనే పెళ్ళిళ్ళ స్పెషల్ గుత్తొంకాయ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంది, అసలు ఇంకేం చెప్పాలంటే ఒకసారి మీ ట్రై చేసి చూస్తే కానీ మీకు తెలీదు ఎంత టేస్టీగా ఉందనేది. తింటూనే ఉండాలనిపిస్తుంది. చాలా చాలా టేస్టీ అండ్ ఈజీ మెథడ్. వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ సింధూస్ వరల్డ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉండే వంకాయ అయితే చాలా ఫ్లేవర్గా ఉంది. అబ్బా, ఎంత చెప్పినా కానీ తక్కువే అండి. చాలా చాలా టేస్టీగా, బిర్యానీ అయితే పొడి పొడిగా, ఇంకా గుత్తొంకాయ చాలా సాఫ్ట్గా, ఫ్లేవరబుల్గా చాలా బాగుంది. హే వెయిట్, ఒక లైక్ చేయండి అబ్బా.